అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8th క్లాస్‌కి సంబంధించిన పూర్వీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. అన్నీ కూడా మీకు ఇందులో అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఏవైతే క్వెషన్ ఆన్సర్స్ ఉన్నాయో అవి వచ్చేసి మీకు లెట్ us డిస్కస్ అండ్ అలానే లెట్ us థింక్ అండ్ రిఫ్లెక్ట్ అనేసి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. దయచేసి గమనించండి. ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్స్ అట్లానే లింక్ అని మీరు అడగడం ద్వారా ఖచ్చితంగా మీకు టోటల్ ప్లే లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలానే డిస్క్రిప్షన్లో కూడా ఆ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం వర్గీస్ కురియన్ ఐ టు హ్యాడ్ ఏ డ్రీమ్ దాంట్లో లెట్ us డిస్కస్ని చూస్తున్నాం. ఏ ఫ్యాక్ట్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ బి ప్రూవెన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫ్యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే నిజమా కాదా అని తేల్చేయగలం. ఎలా అంటే ప్రూఫ్ ద్వారా ఓ ప్రూఫ్ తీసుకొచ్చి ఇది ఫ్యాక్ట్ అని చెప్పగలం. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటాం. అందుకే ఫ్యాక్ట్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ పీపుల్స్ బిలీఫ్స్. ప్రజల నమ్మకాలకిను ఈ ఫ్యాక్ట్కి సంబంధమే లేదు. ఒపీనియన్ అంటే ఉద్దేశాలు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ ఏ బిలీఫ్. అదొక నమ్మకం. ఏ ఫీలింగ్ ఆఫ్ ఆర్ జడ్జ్మెంట్. తీర్పు తీర్చేస్తారనమాట మనుషులు. అండ్ కెన్ వెరీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఒక్కో పర్సన్కి అవి మారుతూ ఉంటాయి. అండ్ ఒపీనియన్ కెనాట్ బి ప్రూవెన్. ఏదైతే ఒపీనియన్ ఉందో మనుషుల ఉద్దేశాలు ఉంటాయో ఏవైతే వాళ్ళు అనుకుంటారో వాటిని మనం అయితే మార్చలేం. ఇక్కడ ఫ్యాక్ట్ అంటే మనం వాస్తవం, నిజం అనేటటువంటి అర్థాలు ఉంటాయి. ఫ్యాక్ట్ అంటే వాస్తవం. ఒపీనియన్ అంటే అభిప్రాయం. ఓకే, ఉద్దేశాలు, అభిప్రాయాలు ఇవన్నమాట. అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు. కళ్ళకి నిజం కనబడుతున్నా కానీ ఒపీనియన్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఫ్యాక్ట్ అట్లా కాదు. నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవమే. అయితే మనిషికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. అది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఏంటంటే ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏవి వాస్తవాలు, విచ్ ఆర్ ఒపీనియన్స్, ఏవి అభిప్రాయాలు. షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. అండ్ ఆన్సర్స్ని టీచర్కి అండ్ తర్వాత మీరు రాసిన తర్వాత అవి మీ ఫ్రెండ్స్తో, టీచర్స్తో పంచుకోండి అనేసి అడగడం అయితే జరిగింది. బట్ స్పీకింగ్ ఆన్ ద టెలిఫోన్ ఓన్లీ గివ్స్ అస్ అన్ ఇమీడియట్ బట్ ఫ్లీటింగ్ జాయ్. చూడండి, ఫోన్లో మాట్లాడడం అనేది కేవలం తక్షణ మరియు అప్పటికప్పుడు అయిపోయేటటువంటి క్షణికమైన ఆనందం మాత్రమే. ఇది ఫ్యాక్టా అంటే అది మనిషికి మారుతూ ఉంటుంది. ఇది ఒపీనియన్. ఎట్లా అంటే ఎప్పుడూ మాట్లాడని వ్యక్తికి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కలిశారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. కలవ నెంబరు అతను దొరికింది. మాట్లాడితే అది ఎంతో ఆనందం, లాంగ్ టర్మ్ ఎంజాయ్మెంట్ అనమాట. కాకపోతే కొంతమందికి రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళకి అది కాకపోవచ్చు. మారుతూ ఉంటాయి అభిప్రాయాలు. కాబట్టి దిస్ ఈజ్ ఒపీనియన్. ఐ స్టార్టెడ్ మై వర్కింగ్ లైఫ్ సూన్ ఆఫ్టర్ అవర్ కంట్రీ బికేమ్ ఇండిపెండెంట్. నేను నా వృత్తి జీవితాన్ని భారతదేశ స్వాతంత్రం పొందిన వెంటనే నేనైతే నా జీవితం ముందుకు సాగాలి కాబట్టి నా వృత్తిలోకి నేను దిగాల్సి వచ్చింది అనేసి వర్కింగ్ లైఫ్ వర్క్ చేసేటటువంటి దాంట్లోకి దిగాల్సి వచ్చింది అని. అది ఫ్యాక్ట్. ఎందుకని? దానికి ఒక డేట్ ఉంటుంది. దాన్ని మార్చడం అనేది కుదరదు. 1947 తర్వాత తను ఏం చేశాడు? చేయాల్సిన పని చేయాల్సి వచ్చింది. సో దట్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది మార్చేది ఏమి ఉండదు. టు బీ క్వైట్ ఆనెస్ట్, సర్వీస్ టు అవర్ నేషన్స్ ఫార్మర్ వాజ్ నాట్ ద కెరీర్ ఐ హ్యావ్ ఎన్విజన్ ఫర్ మై సెల్ఫ్. చూడండి, ఇక్కడ అతను అభిప్రాయం చెప్తున్నాడు. నేను కలలు కన్నా వృత్తి కాదు ఇది. ఇదేంటంటే ఒపీనియన్, అతని అభిప్రాయం. మిగతా వాళ్ళు అనుకోవచ్చు, భలే వాళ్ళు సార్ మీరు చేస్తుంటే మీరు కలలు కన్నా వృత్తి ఇది అనుకుంటారు. మారిపోతుంది. ఐ న్యూ ఐ కుడ్ మేక్ ఎ మోర్ మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ బై వర్కింగ్ హియర్ ఇన్ ఆనంద్, గుజరాత్. ఇది కూడా అభిప్రాయమే, అతని అభిప్రాయం. నేను ఇక్కడ ఎక్కడో వెళ్ళి పనిచేయడం కన్నా ఈ గుజరాత్ ఆనంద్లో ఉండి నేను ఎక్కువ పని చేయగలను అనుకోవడం అనేది ఒకళ్ళ యొక్క అభిప్రాయాన్ని సూచిస్తుంది.
వాల్యూస్ దట్ ఐ సా ఇన్ మై మెంటర్ అండ్ సపోర్టర్ ఇన్ ఆనంద్ త్రిభువన్ దాస్ పటేల్. కాబట్టి అతను ఏంటంటే నేను విలువలు చూసా త్రిభువన్ దాస్ పటేల్లో. కాబట్టి ఇదేంటి, ఇది వచ్చేసి మనకి ఫ్యాక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ ఎందుకంటే ఆయన అది కరెక్ట్ అని భావించాడు అండ్ అందరు కూడా అదే రకంగా ఆయన ఆనంద్ త్రిభువన్ దాస్ పటేల్లో ఆ వాల్యూస్ ఉన్నాయనేసి కన్ఫర్మ్ చేయడం ఇది ఫ్యాక్ట్ కిందకి వస్తుంది. లైఫ్ ఈజ్ ఎ ప్రివిలేజ్ అండ్ టు వేస్ట్ ఇట్ వుడ్ బి రాంగ్. జీవితం అనేది ఒక వరం, దాన్ని వ్యర్థం చేయడం అనేది కరెక్ట్ కాదనేసి ఇది మారుతూ ఉంటుంది ఒపీనియన్. అండ్ కొంతమంది సన్యాసులు ఉంటారు, అంతా మాయ అంటారు, ఏమీ లేదు ఈ బ్రతుకులు అనేసి మొత్తం చేస్తారు, ఇది ఒక శాపం వల్ల వచ్చింది అనుకుంటారు, రకరకాలుగా ఉంటుంది. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఒపీనియన్. I hope that you too will discover, as I did, that failure is not about not succeeding. గెలవకపోతే ఓడిపోయినట్టు కాదు, మనం 100% ఇవ్వనట్టు అని చెప్పడం కురియన్ గారి యొక్క ఒపీనియన్ని తెలియజేస్తుంది, ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని. తర్వాత ద మ్యాగ్నిఫిసెంట్ సెరమనీ ఇన్ విచ్ ద ప్రెసిడెంట్ అవార్డెడ్ మీ ద పద్మవిభూషణ్ ఇన్ 1999. ఇక్కడ వచ్చేసి ద మ్యాగ్నిఫిసెంట్ సెరమనీ, ఓ అద్భుతమైనటువంటి చాలా గొప్ప సెరమనీ అది. ఇది యాక్చువల్గా చెప్పడం ఏంటంటే ఇట్లా జరుగుతుంది కదా, ఇన్ విచ్ ప్రెసిడెంట్ అవార్డ్ మే పద్మవిభూషణ్ ఇన్ 1999. యాక్చువల్గా 1999లో జరిగింది. ఓకే, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఫ్యాక్ట్. చాలా అద్భుతంగా గొప్పగా ఆ యొక్క ఉత్సవంలాగా జరగడం ఆ విధంగానే జరుగుతుంది. అండ్ ఆయనకి ఇవ్వబడింది కూడా 1999లో, కాబట్టి అది నిజం అవుతుంది. రీడ్ ద గివెన్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఎక్స్ట్రాక్ట్స్ అంటే చెప్పుకున్నాం భాగాలు, ఏవైతే ప్యాసేజ్ నుంచి మనం తీసుకున్నామో అవి. అండ్ దాని తర్వాత వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నారు. ఇన్ టుడేస్ ఫాస్ట్ పేస్ వరల్డ్ వీ హ్యావ్ బికమ్ సో అడిక్టెడ్ టు ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ దట్ వీ ప్రిఫర్ టు యూస్ టెలిఫోన్. అండ్ చాలా చాలా వేగవంతమైనటువంటి కమ్యూనికేషన్, సమాచారానికి అలవాటు పడిపోయాం. ఒకప్పుడు ఉత్తరం రాస్తే దరిదాపులుగా ఢిల్లీకి వెళ్ళిందంటే మా తాత ఉత్తరం ఢిల్లీ పోయిందని పాట పాడుకునేవాళ్ళు. అది దరిదాపులుగా ఒక నెల రోజులు పట్టేది అక్కడి నుంచి రిప్లై రావడానికి, వెళ్ళిందనే సమాచారం తెలియడానికి. కాబట్టి చాలా 30 రోజులు. ఇప్పుడు జస్ట్ కాల్ చేసే 15 సెకండ్లు, 30 సెకండ్లు కూడా కాదు, 15 సెకండ్లోనే కమ్యూనికేట్ చేస్తాం. బట్ స్పీకింగ్ ఆన్ ద టెలిఫోన్ ఓన్లీ గివ్స్ అస్ అన్ ఇమ్మీడియట్ బట్ ఫ్లీటింగ్ జాయ్. కానీ అది క్షణిక ఆనందం. బాగున్నావా, అంతే, ఇక బాగున్నాను, ఇదంతా. అదే ఉత్తరం అయితే గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ డెస్క్ మీద అట్లా ఉంటుంది ఆ ఉత్తరం. రైటింగ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి రాయడం అనేది చాలా డిఫరెంట్. రైటింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెటర్, నాట్ ఓన్లీ కన్వేస్ అవర్ ప్రెసెంట్ కన్సర్న్స్ అండ్ వ్యూస్ ఆఫ్ ద ఈవెంట్స్ టేకింగ్ ప్లేస్ around us, but it becomes a possession that can be treasured and reread over the years with a great abiding pleasure. కాబట్టి అబైడింగ్ ప్లెజర్ అంటే శాశ్వత ఆనందం, లాంగ్ టర్మ్ జాయ్ అనమాట. కాబట్టి ఆపోజిట్లో చెప్తున్నారు టోటల్. ఏంటది? ఫోన్లో అయితేనేమో ఫ్లీటింగ్ జాయ్, లెటర్ అయితే అబైడింగ్ ప్లెజర్ అని. ఎందుకని? ఉత్తరానికి వాల్యూ ఉంటుంది. అది కనబడ్డప్పుడల్లా వచ్చేటటువంటి మానసిక ఆనందం, తృప్తి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ అబైడింగ్ ప్లెజర్ అనేది నేను కోరుకుంటాను, అందుకనే ఉత్తరం రాస్తాను. నీకు ఫోన్లో చెప్పొచ్చు ఇవన్నీ అనేసి తాతగారు అయితే చెప్తున్నారు. యాక్చువల్గా లెటర్కి ఒక వాల్యూ ఉంటుంది. రాబోయే రోజుల్లో నాకు ఫోన్ కాల్ చేశాడు, వాల్యుబుల్ అని చెప్పుకుంటాం మనం. కానీ ఉత్తరం గాంధీ గారు రాసినటువంటి ఉత్తరాలు కానివ్వండి, రకరకాల సందర్భాల్లో రాసినటువంటి ఉత్తరాలు లక్షల రూపాయలు వేలం పాటలో వెళ్ళినాయి. కాబట్టి అదొక అసెట్, ఆస్తిగా చెప్తున్నాడు. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో బై సెలెక్టింగ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ బ్రాకెట్స్. వెన్ ద రైటర్ రిఫర్స్ టు ఎ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్, వేగవంతమైన ప్రపంచం. హీ స్పీకింగ్ ఆఫ్ ఎ వరల్డ్ వేర్ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ క్విక్లీ బట్ ల్యాక్స్ డెప్త్. పీపుల్ హ్యావ్ మోర్ టైమ్ టు రైట్ అండ్ రిఫ్లెక్ట్. అసలు రాయడానికి టైమే లేదు. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే జస్ట్ కమ్యూనికేషన్ అనేది వేగంగా జరుగుతుందని చెప్పుకుంటున్నాం. ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ అంటే వేగవంతమైన ప్రపంచం. సమాచారానికి ఏదైనా చిన్న న్యూస్ వస్తే చాలు వెంటనే వచ్చేసిద్ది, కానీ డెప్త్ ఉండదు.
కానీ రాసేటప్పుడు మనం గమనిస్తే ఏది పడితే అది రాయడానికి మనకు మనసు ఒప్పదు. అండ్ చాలా జాగ్రత్తగా మనం అయితే రాయడం జరుగుతుంది. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో 1కి 2 సార్లు ఆలోచించుకొని రాస్తాం. కాబట్టి పీపుల్కి ఇక్కడ టైం లేదు. కమ్యూనికేషన్ అయితే స్పీడ్గా జరుగుతుంది కానీ ప్రజలకు అంత సమయం లేదు. రైట్ అండ్ రిఫ్లెక్ట్ అంత ఆలోచించి అండ్ ప్రజెంట్ చేసే అంత టైం లేదు. జస్ట్ హ్యాపెన్స్ క్విక్లీ బట్ ల్యాక్స్ డెప్త్ అనేది కరెక్ట్ అవుతుంది. సెలెక్ట్ ఆప్షన్ దట్ అప్లైస్ కరెక్ట్లీ టు బోత్ అసర్షన్ అండ్ రీజన్. చూడండి, అసర్షన్ అంటే ఒక స్టేట్మెంట్ అండ్ రీజన్ అంటే ఏంటంటే దాని గురించి అటువంటి వివరణ అన్నమాట. ఇక్కడ రైటింగ్ లెటర్స్ కెన్ బి ట్రెజర్ అండ్ రీడెడ్ ఓవర్ ద ఇయర్స్. రాసిన ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో అవి దాచిపెట్టుకుంటారు అండ్ మరలా చదువుతారు సంవత్సరాల తరబడి. అవును, అలాంటి ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. అంతకుముందు పాతిళ్లలో చూస్తే ఒక కడ్డీ లాంటిది వేలాడుతుంటుంది, దానికి ఉత్తరాలు అట్లా గుచ్చేవాళ్ళు. గుర్తుకొచ్చినప్పుడల్లా వాటి వంక చూసుకుంటా తీసి ఒక్కొక్కటిగా చదువుకుంటూ ఆనందపడేవాళ్ళు. కలం స్నేహం లాంటిది జరిగేది. ఎవరో తెలియదు ముక్కు మొహం, కానీ కలం స్నేహం అనేసి పేపర్లో ఇస్తే వాళ్ళకి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఇలాంటివి చాలా ఉండేవి. అదొక ఆర్ట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ టీచర్స్ వేసవికాల సెలవుల్లో మాకు ఉత్తరం రాయండి, ఎంతమంది రాస్తారో చూద్దాం అనేటటువంటిది చెప్పేవాళ్ళు. స్పీకింగ్ ఆన్ ద టెలిఫోన్ ప్రొవైడ్స్ లాంగ్ లాస్టింగ్ జాయ్. చూడండి, ఫోన్లో మాట్లాడడం అనేది లాంగ్ లాస్టింగ్, చాలా కాలం మన ఆనందాన్ని గుర్తుండేటట్టు చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్ కాదు, అది ఫ్లీటింగ్ జాయ్. స్పీకింగ్ ఆన్ టెలిఫోన్ అనేది ఫ్లీటింగ్ జాయ్, అంటే తక్షణం అట్లా క్షణికమైనటువంటి ఆనందమే, లాంగ్ లాస్టింగ్ కాదు. రీజన్ తప్పు అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు, అది చూద్దాం. అసర్షన్ అంటే స్టేట్మెంట్ కరెక్టేనా అనేది చూద్దాం. అండ్ తర్వాత వచ్చేసి మనం గమనిద్దాం వీటిని. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ కాదు, ఆర్ ట్రూ కాదు, రీజన్ అసలు కరెక్ట్ కాదు. ఓకే, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, అసలు ఆరే ట్రూ కాదు అంటున్నాం కాబట్టి కాదు. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, సి అనేది కరెక్ట్ అవుతుంది. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అనేది కరెక్ట్. ఆర్ అబద్ధం, ఫ్లీటింగ్ జాయ్ అయితే పర్మనెంట్ జాయ్ కింద ఇవ్వడం జరిగింది కాబట్టి అదైతే తప్పు. అండ్ ఇక బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్ అనేది కూడా కరెక్ట్ కాదు, సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై వెదర్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. కింద ఇచ్చింది నిజమా అబద్ధమా. ద రైటర్ ఫీల్స్ దట్ లెటర్ రైటింగ్ ఈజ్ ఏ క్లాస్ అపార్ట్ ఫ్రమ్ అదర్ కైండ్స్ ఆఫ్ రైటింగ్. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే లెటర్ రైటింగ్ అనేది ఆయన చాలా క్లాస్గా భావించాడు. ఎందుకంటే ఇట్ ఈజ్ అ ట్రెజర్ అన్నారు, అది ఒక ఆస్తి. రీరెడ్ ఓవర్ టైం, దానికి ఒక పర్మనెంట్ జాయ్ ఉంటుందని చెప్పారు. కాబట్టి రైటర్ ఫీల్స్ దట్ లెటర్ రైటింగ్ ఈజ్ ఎ క్లాస్ అపార్ట్ ఫ్రమ్ అదర్ కైండ్స్ ఆఫ్ రైటింగ్. ఇట్స్ అ ట్రూ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ద గివెన్ ఎక్స్ట్రాక్ట్. కింద ఈ వీటిల్లో మనకి ఏది కరెక్ట్ టైటిల్ ఇవ్వచ్చు, ఏదైతే భాగం ఉందో దానికి ఒక టైటిల్ ఇవ్వదలిస్తే ఎలాంటి టైటిల్ ఇవ్వచ్చు. రైజ్ ఆఫ్ ఇన్స్టాంట్ కమ్యూనికేషన్, ద ఫ్లీటింగ్ డిలైట్ ఆఫ్ ఫోన్ కాల్స్, ద లాస్టింగ్ జాయ్ ఆఫ్ రిటర్న్ వర్డ్స్, లివింగ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్ వరల్డ్. ఇలా చూస్తే చాలా కరెక్ట్ టైటిల్ మనం చూసుకుంటే సి అవుతుంది. చాలా బాగుంది. ద లాస్టింగ్ జాయ్ ఆఫ్ రిటర్న్ వర్డ్స్, రాసిన రాత అండ్ అది ఎక్కువ కాలం మనకి ఆనందాన్ని ఇస్తుంది అనేది కరెక్ట్. తర్వాత మనం చూసినట్లయితే ఇంకో ఎక్స్ట్రాక్ట్ ఉంది. యువర్ గ్రాండ్ మదర్ టు మేడ్ అన్ ఇంపార్టెంట్ చాయిస్. వీళ్ళ నాయనమ్మ లేదా అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా సిద్ధార్థ్ వాళ్ళ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ కావచ్చు, గ్రానీ అనమాట. షీ న్యూ ఇన్ దోస్ ఎర్లీ డేస్ లైఫ్ ఇన్ ఆనంద్ కుడ్ నాట్ ఆఫర్ ఈవెన్ ద సింపుల్ కంఫర్ట్స్ దట్ వీ టేక్ ఫర్ గ్రాంటెడ్ టుడే. ఈ రోజున చాలా తేలిగ్గా తీసుకుంటున్న సౌకర్యాలు ఏవి ఆనంద్లో లేవు. అయినప్పటికీ మీ గ్రానీ తీసుకున్న నిర్ణయం అనేది చాలా చాలా గొప్ప నిర్ణయం, నాతోనే ఉండదలుచుకుందాం ఆనంద్. హౌఎవర్ షీ ఆర్డెంట్లీ సపోర్టెడ్ మై చాయిస్ టు లివ్ అండ్ వర్క్ ఇన్ ఆనంద్.
చాలా ఏంటంటే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసింది ఆ నిర్ణయాన్ని. ద చాయిస్ ఆఫ్ యువర్ గ్రాండ్ మదర్ టు స్టాండ్ బై మీ వాజ్ గివెన్ అన్ ఎవర్ లాస్టింగ్ స్ట్రెంగ్త్. లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ని ఇచ్చింది, నాకు బలాన్ని ఇచ్చింది. ఆల్వేస్ ఎన్ష్యూరింగ్ దట్ ఐ షోల్డర్ మై రెస్పాన్సిబిలిటీ విత్ పాయిస్. సమతూకంతో మిగతా పనులన్నీ చేయడానికి నాకు చాలా నిబ్బరంగా ఉండేటట్లుగా మీ నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, మీ గ్రాండ్ నిర్ణయం అనేది నాకు చాలా చాలా తోడ్పడింది అనేసి ఈయన ఈ వ్యక్తి ఎవరైతే సిద్ధార్థ్ ఉన్నారో వాళ్ళ గ్రానీ గురించి రాస్తున్నారు. హౌ కెన్ వీ సే దట్ గ్రాండ్ మదర్ షేర్డ్ హర్ హస్బెండ్స్ డెడికేషన్ టు గ్రేటర్ కాజ్? ఎలా చెప్తారు మీరు ఈ గ్రానీ ఎవరైతే ఉన్నారో అండ్ కురియన్ గారి వాళ్ళ ఆవిడ, ఆమె ఈ యొక్క గొప్ప ఉద్దేశానికి, గ్రేటర్ కాజ్, దేనికి, రైతులకి సాయం చేసేటటువంటి గ్రేట్ కాజ్కి ఎలా హస్బెండ్ యొక్క డెడికేషన్ని షేర్ చేసుకున్నారని. ఎందుకంటే షీ సపోర్టెడ్ ఈవి కురియన్ ఇన్ ఎవ్రీ కాజ్. షీ గేవ్ అప్ హర్ కంఫర్ట్స్. ఆమె బయటికి వెళ్ళిపోదాం అంటే ఖచ్చితంగా ఆయన ఆ పనులు చేయడానికి కుదిరేదే కాదు. తాను ఏదైతే కంఫర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వదులుకున్నారు. ఆమెకి అక్కడ మంచి వేరే చోటకి వెళ్ళుంటే, సపోజ్ ఎన్ఆర్ఐగా స్థిరపడదాం అనుకున్నారు కొన్నిసార్లు ఈవి కురియన్ గారు. అక్కడికి వెళ్ళినట్లయితే మంచి రోడ్లు ఉండేది, మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండేది, అండ్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఉండేది. కారణం ఏంటంటే ఇక్కడ అంతా కూడా పాడి పశువులు ఇవన్నీ కూడా ఈయన చేసేది మరి పాలకు సంబంధించి కాబట్టి అంత వాతావరణం చాలా రిచ్ ఎన్వైరన్మెంట్ని ఆమెమి ఫీల్ అవ్వాలి ఇక్కడేమి. కానీ తన భర్త కోసం అన్నీ వదులుకుంది. షీ గేవ్ అప్ హర్ కంఫర్ట్స్. నెక్స్ట్, ద ఫ్యాక్ట్ దట్ ద రైటర్ praises his wife tells that he dash truly values, quietly accepts her role in his life. ఇక్కడ విలువ ఇస్తున్నాడు ఆమెకి. గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తన భార్యను పొగుడుతున్నాడు. ఆమె లేకపోతే అసలు నేను ఇంత చేసి ఉండేవాడినే కాదు, ఆమె కనుక అడ్డం తిరిగి ఉంటే ఆనందంలో ఉండడానికి కుదరదు అని ఉంటే అసలు పరిస్థితి వేరే రకంగా ఉండేది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తన భార్యకి విలువ ఇస్తున్నాడు, తిట్టట్లా. ఓకే, అంతా నా వల్లే ఏమన్నా అంటే మామూలుగా ఉండదు అట్లా చెప్పట్లా. తాన నిర్ణయం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, తాను గనక ఒప్పుకోకపోతే ఆ రోజున ఈ స్థాయిలో మరి పద్మవిభూషణ్ తీసుకునే స్థాయిలో తాను ఉండేవాడు కాదని ఆయన అయితే చెప్తున్నాడు. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎక్స్ట్రాక్ట్ వీ కెన్ ఇన్ఫర్ దట్ ద గ్రాండ్ మదర్ హ్యాడ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రేట్స్ ఎక్సెప్ట్. చూడండి, ఇక్కడ ఆమెకు వచ్చేసి అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి, ఒకటి తప్ప అన్నారు. ఏంటది? ఆ ఒకటి ఏం లేదో చూద్దాం. ఎంకరేజింగ్, తన భర్తని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, కరెక్టే, ఎంకరేజ్ చేసింది. అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే భార్య. ఎస్. కంఫర్టింగ్ అంటే కంఫర్ట్స్ తీసుకోనటువంటి అని అర్థం వస్తుంది ఇక్కడ. అంటే తానకంటూ సుఖ సౌకర్యాలన్నీ తానైతే కోరుకోవాల. కంఫర్ట్ అనే దాన్ని, సుఖ సౌకర్యాలని కోరుకోవాల, తన భర్తని కోరుకుంది. తను ఒక ఆలోచన పరురాలు, కానీ సుఖ సౌకర్యాన్ని మాత్రం ఆమె కోరుకోలేదు. ఎవరిని కోరుకుంది? భర్తని కోరుకుంది. కాబట్టి తనని బాగా ఎంకరేజ్ చేసింది, తనని అర్థం చేసుకుంది. అండ్ ఆలోచన పర్రాలు, థాట్ఫుల్ అంటే ఆలోచన పర్రాలని అర్థం అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఒకటి తప్ప. సుఖ సౌకర్యాలకి అలవాటైతే పడలేదామా, అందుకనే ఏం పర్వాలేదు, మీతోనే ఇక్కడ ఆనందంలో జీవితం ఉంటున్నది అనేసి చెప్పడం జరిగింది. సెలెక్ట్ ద ఫ్రేజ్ దట్ కన్వే షవర్డ్ గ్రేస్ అండర్ ప్రెషర్ అండ్ క్యారీడ్ అవుట్ మై డ్యూటీస్ విత్ డిగ్నిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఏదైతే ఫ్రేజ్ ఉందో ఇది మొత్తం, షో గ్రేస్ అండర్ ప్రెషర్ అండ్ క్యారీడ్ అవుట్ మై డ్యూటీస్ విత్ డిగ్నిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇందులో ఏదంటే ఇది షోల్డర్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ విత్ పాయిస్ అనేది దాని యొక్క అర్థం అనమాట. ఇంత పొడుగు దానికి మనం రాయాల్సింది ఏంటంటే అక్కడ ఏదైతే ఉందో అది మనం అక్కడ రాస్తున్నాం, ఏదైతే నేను అండర్లైన్ చేశానో అదనమాట. షోల్డర్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ విత్ పాయిస్.
అంటే అర్థమైంది, షోడ్ గ్రేస్ అండర్ ప్రెషర్ అండ్ క్యారీడ్ అవుట్ మై డ్యూటీస్ విత్ డిగ్నిటీ అండ్ కాన్ఫిడెన్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ప్రశ్నల యొక్క సమాధానాలు అనేవి చూద్దాం. ఇప్పుడు మనం లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్లోని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. వాట్ ఈవెంట్ డస్ డాక్టర్ కురియన్ రిఫర్ టు వెన్ హీ మెన్షన్స్ రిసీవింగ్ ద పద్మవిభూషణ్? పద్మవిభూషణ్ అందుకునేటప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక ఈవెంట్ని మెన్షన్ చేశారు. అదేంటి అని దాని గురించి చెప్పండి అని అడగడం అయితే జరిగింది. డాక్టర్ కురియన్ రిఫర్స్ టు ద సెరమనీ ఇన్ ఢిల్లీ ఇన్ 1999. 1999లో ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా పద్మవిభూషణ్ అనేది ఇవ్వబడింది. ఆ ఈవెంట్ అనేది ఢిల్లీలో జరిగిందనమాట. ఇక్కడ వాట్ ఈవెంట్ అన్నారు కాబట్టి ఆ ఈవెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు పద్మవిభూషణ్ ఇచ్చేటటువంటి ఆ సెరిమనీ ఏదైతే ఉందో ఢిల్లీలో 1999లో జరిగిందనమాట. ఎందుకు ఇచ్చారు అంటే ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఈయన. భారతదేశంలో అంత పాల ఉత్పత్తి రావడానికి ఎంతోమంది పేద ప్రజలకి అందుబాటులో పౌష్టికాహారం అనేది దొరకడం ఈయన చేసినటువంటి గొప్ప పని అనమాట. అట్లానే స్వామినాథన్ గారు ఉన్నారు. ఆయన వచ్చేసి హరిత విప్లవ పితామహుడు. భారతదేశం ఈ రోజున మరి భోజనం చేస్తుంది అంటే కారణం స్వామినాథన్ గారు. అట్లానే పాల ఉత్పత్తులు మన ఇంటి దాకా వస్తున్నాయంటే కారణం వి కురియన్ గారు. హౌ డిడ్ డాక్టర్ కురియన్స్ డెసిషన్ టు జాయిన్ కోఆపరేటివ్ ఇన్ ఆన్ ఎఫెక్ట్ ఈస్ లైఫ్? కురియన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం అంటే సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మమేకం అవుదాం అనుకున్నారు, వాటిలో పనిచేద్దాం అనుకున్నారు. అది ఆయన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది. ఈజ్ డెసిషన్ అంటే డాక్టర్ కురియన్స్ డెసిషన్ చేంజ్డ్ ఈజ్ లైఫ్ కంప్లీట్లీ, పూర్తిగా మార్చేసి. ఇట్ గేవ్ హిమ్ ఎ ఛాన్స్ టు సర్వ్ ఫార్మర్స్. అప్పటికి అసలు ఫార్మర్స్ అంటే నిరుపేద అతి పేద జనాల్లో వాళ్ళు ఒకరు అనమాట. కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని పీల్చి పిప్పు చేసి వదిలారు, ఎవరిని కూడా అంతగా వదల్లా. అండ్ ముఖ్యంగా ఎవరు బాగా దెబ్బతిన్నదంటే రైతులు. వీళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు. తీన్కతి అసిస్టెంట్ కావచ్చు, రకరకాలు, ఒకటి కాదు రకరకాల బాధలు పెట్టారు వీళ్ళని. వీళ్ళు వాటికి సర్వైవ్ అయ్యారు, ఎట్లానో బతికి బట్ట కట్టిన వాళ్ళు వీరు. అండ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద నేషన్. అప్పుడు 70% మంది, భారతదేశంలో 100కి 70 మంది ప్రజలు భూమి మీదే బతికారు, పొలం పనులు చేసుకుంటూ బతికారు, వ్యవసాయం మీద బతికారు. కాబట్టి ఇప్పుడు వారి పక్షాన ఉండడం అనేది కరెక్ట్ అని అనిపించింది. అట్లానే వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు దొరికినంత పని, మీరు చేయగలిగినంత మేలు భారతదేశానికి చేయండి. అండ్ మేము పెద్ద అసలు గొప్ప పదవులు కావాలి ఇలాంటివి మీరు ఆశించొద్దు దయచేసి. మీకు ఏ చిన్న పని దొరికినా భారతదేశం కోసం ఆ పనిని చేయమన్నప్పుడు ఆ పిలుపునందుకొని కురియన్ గారు మరి ఆ విధంగా సహకార సంఘాల్లో పేద రైతుల కోసం పనిచేయడం జరిగింది. డాక్టర్ కురియన్స్ డెసిషన్ టు వర్క్ ఇన్ ఆనంద్ రివీల్స్ హిస్ వాల్యూస్ అండ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా ఈ సహకార సంఘాల్లో పనిచేయడం డాక్టర్ కురియన్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది, వివరించండి. డాక్టర్ కురియన్ చోస్ సర్వీస్ ఓవర్ పర్సనల్ సక్సెస్. ఆయన వ్యక్తిగత విజయం కన్నా, వ్యక్తిగత అభివృద్ధి కన్నా దేశ అభివృద్ధిని ఎన్నుకున్నారు. హీ వాంటెడ్ టు హెల్ప్ పూర్ ఫార్మర్స్ అండ్ ఇంప్రూవ్ సొసైటీ. ఆయన పేద రైతులను కాపాడదలుచుకున్నారు పేదరికం నుంచి, అండ్ ఇంప్రూవ్ సొసైటీ. అండ్ సమాజాన్ని ఎట్లయినా సరే గొప్పగా ఈ సమాజానికి ఉపయోగపడాలనుకున్నారు ఆయన. దిస్ షోస్ ఈజ్ ఆనెస్టీ. అది ఆయన నిజాయితీని, ఆయన అంకిత భావాన్ని, దేశం పట్ల ఆయన ప్రేమని తెలియజేస్తున్నాయి. వై డిడ్ డాక్టర్ కురియన్ రైట్ ద లెటర్ టు హిస్ గ్రాండ్ సన్? ఎందుకు కురియన్ గారు వాళ్ళ మనవడికి ఉత్తరం రాశారు? హీ రోట్ ద లెటర్ టు షేర్ హిస్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, వాల్యూస్ అండ్ లెసన్స్. ఇప్పుడు ఫోన్ చేసి లేదా పక్కన కూర్చొని నానా సిద్ధార్థ్ మా జీవితం ఇలా అని చెబితే ఆ క్షణం వరకే సిద్ధార్థ్కి గుర్తుండేది, ఆ తర్వాత అన్నీ మర్చిపోయేవాడు. తాత ఖచ్చితంగా గుర్తుకొస్తాడు, సమస్య లేదు అందులో.
తండ్రి గుర్తుకొస్తాడు. తండ్రి తర్వాత ఎక్కువగా గుర్తుకొచ్చేది తాతే. తండ్రి కన్నా ఎక్కువగా గుర్తుకొస్తాడు. నా తాత ఉంటే ఎంత బాగుండు, చక్కగా ఆయన దగ్గర కథలు చెప్పేవాడు అనేది తలుచుకోనటువంటి అబ్బాయి ఉండడు, అమ్మాయి ఉండడు. కాబట్టి తాత ఖచ్చితంగా గుర్తొస్తాడు. కానీ కురియన్ గారు ఏమనుకున్నారంటే తాత కన్నా తాత మాటలు గుర్తుండాలి. ఆ మాటలు గుర్తుండాలి అంటే ఫోన్లో కాదు, ఒక ఉత్తరం రాస్తే అది తన దగ్గర దాపెట్టుకుంటాడు. ఎప్పటి వ్యక్తి ఈయన 1947, 80 ఏళ్ళు అవుతుంది. ఆయన వృత్తి జీవితాన్ని స్టార్ట్ చేసి 80 ఏళ్ళు అవుతుంది. మరి అయినా కానీ మనం ఈ రోజున ఫ్యూచర్ జనరేషన్స్ మనం చదువుకుంటున్నామంటే ఆయన రాసిన రాత మూలంగానే. కాబట్టి తన జీవిత సత్యాల్ని, విలువల్ని, పాఠాలని తన యొక్క మనవడితో పంచుకోవాలనుకున్నారు కాబట్టి ఆయన ఉత్తరం రాశాడు. అనుభవాల్ని, విలువల్ని, పాఠాల్ని. He wanted his grandson to learn the importance of service and hard work. సేవ చేయాలనే తపన, కష్టపడాలనేటటువంటి తపన ఎంతో గొప్పవి అని నేర్పించాలనుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే ఓడిపోవడం అంటే విజయం సాధించకపోవడం కాదు, మన 100% ఇవ్వకపోవడం అనేసి ఆయన చెప్పారు. ఎవరికి రావాల్సింది వాళ్ళకు వచ్చేస్తుంది. ఇతరులను చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాలని మనం ఉంచుకోకూడదు. మనం ఎవరైతే బాగా బతుకుతున్నారని మనం అనుకుంటామో వాళ్ళు కేవలం మాయా అంతే. అక్కడ ఏముండదు. నీకన్నా వాళ్ళ బతుకులు ఛిద్రమై ఉంటాయి, కానీ వాళ్ళు బయట అట్లా కనబడతారంతే. కాబట్టి నువ్వు జాగ్రత్త, ఇతరుల విజయాలని కూడా ఆనందించేంత ధైర్యవంతుడు అవ్వు, అందరికీ సరిపడా ఉందనేటటువంటి వివేకం కలిగిన వ్యక్తిగా ఉండు అనేసి చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు డాక్టర్ కురియన్, లైఫ్ ఈజ్ ఎ ప్రివిలేజ్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ టు వేస్ట్ ఇట్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? కురియన్ గారు చెప్పారు, పిల్లోడికి రాశారనమాట వాళ్ళ మనవడికి, ఈ జీవితం ఒక వరం, దాన్ని మాత్రం వృధా చేయొద్దు అని. మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఐ అగ్రీ విత్ డాక్టర్ కురియన్. డాక్టర్ కురియన్తో నేనైతే ఏకీభవిస్తాను. లైఫ్ ఈజ్ ప్రెషస్. జీవితం విలువైంది, సామాన్యమైంది కాదు. వీ షుడ్ యూజ్ అవర్ టాలెంట్స్ టు హెల్ప్ అదర్స్ అండ్ డూ గుడ్ వర్క్. మన యొక్క ఏవైతే సామర్థ్యాలు ఉన్నాయో, టాలెంట్స్ ఉన్నాయో, వాటితో ఇతరులకి మేలు చేసే విధంగా మన జీవితాల్ని రూపొందించుకోవాలి. వాట్ మెసేజ్ డస్ డాక్టర్ కురియన్ want to convey about selfless service and its long-term impact on society? డాక్టర్ కురియన్ గారు తాను చేసినటువంటి ఏదైతే సేవ ఉందో, ఏ సందేశం ఇస్తున్నారు ఆయన? తాను చేసినటువంటి నిస్వార్థ సేవ కావచ్చు, అది భారతదేశం మీద ఎలాంటి ప్రభావం అనేది చూపిస్తుంది. డాక్టర్ కురియన్ సేస్ దాట్ సెల్ఫ్లెస్ సర్వీస్ హెల్ప్స్ పీపుల్. ఏదైతే నిస్వార్థంగా మనం సేవ చేస్తామో అది జనాలు ఖచ్చితంగా సాయం చేస్తుంది అండ్ సమాజాన్ని కూడా ఉద్ధరిస్తుంది. గుడ్ వర్క్ డన్ ఫర్ అదర్స్ లీవ్స్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్ అండ్ బ్రింగ్స్ ట్రూ హ్యాపీనెస్ అండ్ రెస్పెక్ట్. ఇతరుల కోసం మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం ప్రభావం చూపిస్తుంది అండ్ నిజమైన ఆనందాన్ని మనకు తెస్తుంది, అలానే గౌరవాన్ని కూడా. ఈ విధంగా ఏంటంటే టోటల్గా తాను చెప్పదలుచుకున్నది మామూలుగా కూర్చొని చెప్పుకుంటే ఈ రోజున మనం చదువుకొని ఉండేవాళ్ళం కాదు. సిద్ధార్థకు ఒక ఉత్తరం రాయడం, అందులో తాను పొందినటువంటి కష్టాలు కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి చాలా డిఫరెన్స్ చూపించినాయి అనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇదే విధంగా మిగతా సబ్జెక్ట్ కూడా పొందాలి అనుకుంటే, ఇంగ్లీష్కి సంబంధించి మిగతా లెసన్స్ కూడా పొందాలి అనుకుంటే ఐకార్డ్స్ నుంచి మీరైతే పొందొచ్చు. ఐకార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి పొందొచ్చు. అండ్ మీరు లింక్ అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి ఈ విధంగా. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. Thank you. Thanks a lot.